నిత్యం నవగ్రహ దోషాలు పోవడానికి అంటే ఎప్పుడు జాతకాలు చూపించుకోకుండా ఉండే వాళ్ళకి ఈ ఏ స్తోత్రం పఠిస్తే మంచిది గురుగారు? దేవాలయంలో నందికి నమస్కరించి శివాలయంలోకి వెళ్ళాలి. అట్లనే గరుత్మంతుడికి నమస్కరించి విష్ణువాలయంలోకి వెళ్ళాలి. హనుమంతుడికి నమస్కరించి రామాలయంలోకి వెళ్ళాలి. ఇప్పుడు నేరుగా దేవాలయంలోకి వెళ్ళిపోకూడదు. ముందు వీటికి నమస్కరించి వెళ్ళాలి. అది అలవాటు చేసుకోవాలి మనం. అది ఒక తప్పనిసరైన పద్ధతి. అట్లనే వీలైనంతలో ధ్వజస్తంభం తాకి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళాలి. కానీ ధ్వజస్తంభం ముందు చుట్టూ గ్రిల్స్ వేసి గనక ఉంటే ఆ తాకే వీలుండదు. అప్పుడు దూరాన్ని నుంచే నమస్కారం చేసుకొని వెళ్ళాలి. ఇవి కొంచెం గుర్తుపెట్టుకొని ఇట్లాంటివి ఆచరించటం మంచిది. అయితే ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు సమాధానము ఒక చిన్న శ్లోకం ఉన్నది, అది చెప్తాను. ఏకే చాస్య ఏ చాస్య దారుణా కేచిత్ ఏ చాస్య దారుణా కేచిత్ గ్రహాః సూర్యాదయో దివి తే చాస్య సౌమ్యా జాయంతే శివాః శివతరాః సదా. సదా ఎల్లప్పుడూ ఏ చాస్య దారుణా కేచిత్ ఎవరికైతే దారుణమైన ఫలితాలను ఇస్తూ ఉంటాయో నవగ్రహాలు, అంటే నవగ్రహాల వల్ల దారుణమైన దోషాలు కలుగుతూ ఉంటాయో, దోషాలు అంటే మన కర్మలు అని అర్థం. పితృదోషము అన్నాము. మన కర్మ వల్ల పితృదోషం మనకు వస్తుంది. మనం చేసే కర్మలను గురించి దోషాలు వస్తాయి. దోషాలు అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారము కర్మలు అని అర్థం. ఎవరికైతే దారుణమైన దోషాలు ఉంటాయో అటువంటి నవగ్రహ దోషాలు పోయేదానికి గాయత్రి మంత్ర జపం చెప్పారు. ఇది భారతంలో చెప్పింది. అంటే గాయత్రి జపం చేసేవాడికి నవగ్రహాలు అనుకూలంగా లేకపోయినా అవి వాడికి శాంతిప్రదములై మహాసౌఖ్యాన్ని ఇచ్చేటువంటివి అవుతాయి అని ఈ శ్లోకానికి అర్థం. ఇది మహాభారతంలో ఉన్న శ్లోకం. కాబట్టి గాయత్రి మంత్రానికి అర్హులైన వాళ్ళందరూ గాయత్రి మంత్రము నిత్యము జపం చేసుకోవటం వల్ల నవగ్రహ బాధలు తొలగుతాయి. అయితే గాయత్రి మంత్రానికి అర్హులు కాని వాళ్ళు ఏదైనా ఒక శ్లోకాన్ని తీసుకొని జపం చేసుకోవటం కూడా మంచిది. ఏ శ్లోకాలు తీసుకోవాలి అంటే, యో దేవన్ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్యేద్భర్గస్తద్వరేణ్యం ఉపాస్మహే అనేది ఉత్తమమైన శ్లోకము. ఇది విశ్వామిత్రుడు గాయత్రి మంత్రానికి వ్రాసిన అర్థం. ఇది ఎవరైనా స్త్రీ పురుషాదులు ఎవరైనా చదువుకోవచ్చు. ఈ శ్లోకం తీసుకొనైనా జపం చేసుకుంటూ ఉంటే రోజు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇది మంచి శ్లోకం. సరే అమ్మ.